మూవింగ్ ఆన్, ఇదొక బంగారం లాంటి వార్త. ఇన్ఫ్యాక్ట్ బంగారం లాంటి వార్త కాదు, బంగారమే వార్త. ఎస్, నేను మాట్లాడబోయేది గోల్డ్ లోన్స్ గురించి. నిజమే, నేను ఇంతకు ముందు ఇంట్రోలో చెప్పినట్టుగా ఏ చిన్న అవసరం వచ్చినా మనం నిజానికి గోల్డ్ కొనేదే అందుకు కదా. చాలా వరకు ముఖ్యంగా మధ్యతరగతి యావరేజ్ పీపుల్కి చేతిలో చిన్న బంగారం ఉంటే సడన్గా డబ్బు అవసరం వస్తే టక్మని వెళ్ళి మనం బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చేసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు దానికి సంబంధించిన వార్తే. బంగారం తళుక్కుమని మెరుస్తోంది, ధరలు పైకి వెళ్ళిపోతున్నాయి. పట్టుకొని చూద్దామని పసిడి ఊరిస్తోంది. తులం బంగారం ధర ₹1,00,000 పోతుందన్న అంచనాలు వస్తున్నాయి. పెరుగుతోన్న ఈ పసిడి ధర మనకే కాదు, రిజర్వ్ బ్యాంకు కూడా ఇప్పుడు చెమటలు పట్టిస్తోంది. అందుకే ఆర్బీఐ తాజాగా ఒక బజర్ నొక్కింది, అలర్ట్ మెసేజ్లు ఇస్తోంది. బ్యాంకులను ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కార్పొరేషన్ని అప్రమత్తం చేస్తోంది. ఎందుకు? బ్యాంకుల్లోనూ ఎన్బిఎఫ్సిస్లోనూ గోల్డ్ లోన్స్ స్పీడ్గా పెరిగిపోతున్నాయి. దీంతో ఆర్బీఐ రంగంలోకి దిగింది. బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాల విషయంలో వార్నింగ్ ఇస్తోంది. బంగారం తనఖా పెట్టి తీసుకునే రుణాల విషయంలో నిబంధన ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోందని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకంటే ఈ ఆగస్టులో బ్యాంకుల్లో గోల్డ్ లోన్స్ 41% పెరిగిపోయాయి. అదే గత ఏడాది ఆగస్టులో 20% మాత్రమే గోల్డ్ లోన్స్ వృద్ధి కనిపించింది. ఆగస్టు కల్లా బ్యాంకులో ఉన్న గోల్డ్ లోన్స్ విలువ ₹1,40,000 కోట్ల. గోల్డ్ లోన్స్ ఇలా ఎందుకు పెరుగుతున్నాయో మీకు తెలుసా? బంగారం ధరలు అమాంతం పెరగడమే ఎందుకు కారణం. ఈ ఏడాది బంగారం ధరలు 29% పెరిగినట్టు యూబీఎస్ నివేదిక చెప్తోంది. సో మన దగ్గర ఉన్న బంగారం పెడితే ఆ బంగారం వర్త్కి తగ్గట్టుగా మనకి అప్పు దొరికేస్తుంది కదా. కాబట్టి ఆబ్వియస్గా పర్సనల్ లోన్ కంటే కూడా వెళ్ళి బంగారాన్ని పెట్టి అప్పు తెచ్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. 2022 జూన్ 17 నాడు బ్యాంకుల్లో గోల్డ్ లోన్స్ విలువ ₹76,000 కోట్ల. ఇప్పుడు జూన్ 28 నాడు ₹1,25,000 కోట్ల చేరుకుంది. అది ఇక గడిచిన ఏడాది కాలంలో నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీల్లో కూడా గోల్డ్ లోన్స్ అట్టగోలుగా పెరిగిపోతున్నాయి. ఉదాహరణకు ముతూట్ ఫినాన్స్లో 2020 జూన్లో గోల్డ్ లోన్స్ విలువ ₹40,000 కోట్ల ఉంటే 2 ఏళ్లలో అది ₹80,000 కోట్ల చేరింది. అంటే 2 ఏళ్లలో గోల్డ్ లోన్స్ రెట్టిపైపోయాయన్నమాట. ఇలా అన్ని ఎన్బిఎఫ్సిస్లో నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కార్పొరేషన్లో కూడా బంగారం తనఖా పెట్టి తీసుకునే రుణాలు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. సో బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకునే రుణాలే ఎక్కువ ఉన్నాయి. పైగా బంగారం తాకట్టు పెడితే ఈజీగా రుణాలు వచ్చేస్తున్నాయి. అందుకే ఈ మధ్య జనం వ్యక్తిగత రుణాలు, పర్సనల్ లోన్స్ తీసుకోవట్లేదు, తగ్గించేస్తున్నారు. మోర్ ఓవర్ పర్సనల్ లోన్కి చాలా ఎక్కువ మనం ఇంట్రెస్ట్ కూడా కట్టాలి. సో ఈ గణాంకాలు అవి స్పష్టం చేస్తున్నాయి. వ్యక్తిగత రుణాల్లో వృద్ధి 2020 జూన్లో 6.8% ఉంటే 2024 జూన్లో అది 15.2% మాత్రమే ఉంది. ఏది? పర్సనల్ లోన్. అంటే ఎంత పెరగాల్సింది ఎంతే పెరిగింది ఒకసారి ఆలోచించండి. బికాజ్ దాని ప్లేస్లో బంగారం పెట్టేసి తీసేసుకుంటున్నారు, ఎక్కువ రిటర్న్స్ కూడా వస్తున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹76,910 ఉంది. 22 క్యారెట్లు ₹70,500 ఉంది. బంగారం రేటు రాకెట్ స్పీడ్లా వెళుతున్నందువల్లే ఈ నగల్ని జనం తనఖా పెట్టేస్తున్నారు. ఆ బంగారంపై 70% వరకు రుణాలు అందుకుంటున్నారు. అందుకే గోల్డ్ లోన్స్కి డిమాండ్ ఇంతగా పెరిగిపోతోంది. సో గోల్డ్ లోన్స్ టైం బాంబ్స్. గోల్డ్ లోన్స్పై ఆర్బీఐ ఎందుకు ఇంత భయపడుతోంది? ఇస్తే మాత్రం ప్రాబ్లం ఏంటి? ఇవ్వచ్చు కదా. నిజానికి ఎందుకు భయపడాలి? గోల్డ్ లోన్స్ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ఎందుకు హెచ్చరిస్తోంది? బ్యాంకులకు 3 నెలలు మాత్రమే టైం ఇవ్వడం దేనికి సంకేతం? గోల్డ్ రేట్లు అబ్నార్మల్గా ఎందుకు పెరుగుతున్నాయి? అసలు బ్యాంకులు ఎన్బిఎఫ్సిస్లు కూడా అబ్నార్మల్గా లోన్స్ మంజూరు చేస్తున్నాయి. బంగారం రేట్లు ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటాయి. మార్కెట్లో ఎప్పుడైనా ఒక్కసారిగా 100 టన్నుల బంగారం వచ్చి పడింది అనుకోండి, ఒకసారి ఆలోచించండి, రేట్లు భారీగా పడిపోయే అవకాశం ఉంది. ఏదైనా ఒక దేశం పొరపాటున వాళ్ళ దేశంలో డబ్బుల కోసం తమ దగ్గర ఉన్న బంగారం నిల్వల్ని మేము అమ్మేస్తున్నామని చెప్పింది అనుకోండి, ఢమాలను పడిపోద్ది బంగారం రేటు. అది బ్యాంకులను చావు దెబ్బతీసే ప్రమాదం ఉంది. సో దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పెను ప్రభావం చూపే ఛాన్స్ ఇక ముందు గోల్డ్ లోన్స్పై ఈజీగా కనిపిస్తుంది. అందుకనే గోల్డ్ లోన్స్ అంత ఈజీగా లభించకపోవచ్చన్న మాట కూడా వినిపిస్తోంది. ఇలా 37 సార్లు గరిష్ట స్థాయి నమోదు చేసిందంట. సో బంగారంపై తీసుకునే రుణాలు ఇప్పుడు బ్యాంకులకు అది రుణాల్లా కాకుండా ఒక టైం బాంబుల్లా మారుతున్నాయి. సో ఆర్బీఐ హెచ్చరిక చేస్తోంది. ఒకవైపు ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్న పరిస్థితుల్లో జనం బంగారాన్నే నమ్ముకుంటున్నారు, రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. కానీ రిజర్వ్ బ్యాంకు మాత్రం మున్ముందొచ్చే ప్రమాదాన్ని ముందే ఊహించి అలర్ట్ మెసేజ్లు పెడుతోంది. పైగా గీత దాటితే ఖబర్దారంటూ బ్యాంకులకు ఎన్బిఎఫ్సిస్లకు వార్నింగ్ ఇస్తోంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుకుమార్, ఏంటి మరి సొల్యూషన్ ఏంటి దీనికి? జనం డెఫినెట్గా ఇప్పుడు ఇంత ఆర్బీఐ
యా ఇంత ఏదైతే నిర్ణయం తీసుకుందో go ahead. ఇది కనుక మనం కాయిన్ కి ఇంకొక వైపు చూస్తే బ్యాంకుల్లో రుణాలు ఎన్బిఎఫ్సిలో రుణాలు తీసుకున్న వాళ్ళు మళ్ళీ రెన్యువల్ కోసం వెళ్ళినప్పుడు ఆ రెన్యువల్ కాకుండా మీకు ఇంకా టాప్అప్ ఇస్తామని చెప్పి బ్యాంకులు విపరీత పబ్లిసిటీ ఇచ్చి వచ్చిన వాళ్ళని అడిషనల్ లోన్స్లోకి డెట్ ట్రాప్లోకి తీసుకెళ్తుంది అనేది ఆర్బీఐ దగ్గర ఉన్న సమాచారం. ఇది ఎందుకు తెలిసిందంటే ఆగస్టులో దాదాపు అనూహ్యంగా రెండింతల బ్యాంకులకు భయం లేదా? ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ చాలా క్రూషియల్ పాయింట్. వాడు మొదట తీసుకున్న లోన్ పూర్తి చేయకుండా మళ్ళీ లోన్ తీసుకోండి అని చెప్పి దాన్ని ఇది చేయడిసి అంటే బ్యాంకులకు భారమే కదా అది. రేపు వాడు కట్టకపోతే ఏంటి పరిస్థితి? బ్యాంకులకి సెక్యూర్డ్ లోన్ అంటే బంగారం ఒక తనఖా కింద ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేసి ఎప్పుడైతే తనఖా పెట్టి లోన్ తీసుకుంటారో దీనివల్ల వాళ్ళకి అదొక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తున్నారు తప్ప గతంలో మీరు ఇందాక అన్నట్టు అన్సెక్యూర్డ్ లోన్స్ పర్సనల్ లోన్స్ కావచ్చు ఇలాంటి వాటి మీద కన్నా కూడా సెక్యూర్డ్గా బంగారం దగ్గర ఉంటే బంగారం రేట్ పెరుగుతుంది కాబట్టి రిస్క్ తక్కువ ఉంటుందని చెప్పి బ్యాంకులన్నీ కూడా ఎక్కువగా ఈ దిశగా వెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదే కాకుండా ఎన్బిఎఫ్సి విషయానికి వస్తే వాళ్ళకి ఏదైతే ఎవ్రీ మంత్ మనకి ఇన్కమ్ ఉంటుందో అంటే వాళ్ళ వడ్డీలు కావచ్చు ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇన్కమ్ కింద చూస్తున్నారో వాటిని పెంచుకోవడానికి కూడా ఈ లోన్స్ రేటు పెరుగుతున్న కొద్దీ మీకు ఇంకా ఇంత టాప్అప్ తీసుకోవచ్చు అని ఎస్ఎంఎస్లు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆగస్టులో ఈ విషయాన్ని ఆర్బీఐ గమనించిందో ఒక సర్వే అండ్ అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు చాలా స్పష్టంగా తెలిసింది ఏంటంటే ఇర్రెగ్యులారిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో కావచ్చు పిఎస్యు బ్యాంకుల్లో కావచ్చు ఎన్బిఎఫ్సిలో కావచ్చు వీటిల్లో ఉన్న ఈ ఇర్రెగ్యులారిటీస్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే మనం విదేశాల్లో కనుక చూస్తే అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో దాదాపు $1,811 ఉన్న పౌండ్ బంగారం మనకి 2,658 ఎగబాకింది. అంటే అనూహ్యంగా ఒక సంవత్సరంలోనే దాదాపు 37 సార్లు గరిష్టాన్ని చూసింది. సో ఈ పరిస్థితుల్లో ఏదైనా ఒక దేశం అంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ కనుక మార్కెట్లోకి గోల్డ్ తీసుకొస్తే ఆ గోల్డ్ మార్కెట్లోకి రాగానే ఇమ్మీడియట్గా రేట్లు కూడా కన్సాలిడేట్ అవుతాయి. కాబట్టి అప్పుడు బ్యాంకులన్నీ ఏదైతే షార్ట్ ఫాల్ ఉంటుందో దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి ఇబ్బందులు పడతాయి. అలాంటప్పుడు కొన్ని బ్యాంకులు గోల్డ్ లోన్స్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్న వాటి బ్యాంకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా ఆర్బీఐ ముందుగానే గమనించింది. అందువల్లనే 3 నెలలు టైం ఇవ్వడం అంటే రెన్యువల్స్ విషయంలో ఇప్పటి వరకు జరుగుతున్నది ఏంటంటే ఎవరైనా రెన్యువల్ చేసుకోవాలని వెళ్తే కేవలం వడ్డీ మాత్రమే తీసుకుని రెన్యువల్ చేసే పరిస్థితి. కానీ రాబోయే 2 నెలల్లో ఖచ్చితంగా దాన్ని మార్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే రెన్యువల్ చేయాలి అనే అవకాశాన్ని లేకుండా చేసే ఇది కూడా మనకి రాబోయే రోజుల్లో కనిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సుకుమార్. అది పరిస్థితి. సో ఆర్బీఐ మరిన్ని స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇందులో తీసుకురాబోతుందన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మూవింగ్